వాళ్ళు అనే మాటలు ఎలా ఉన్నాయండి. రోజా గారు కానీ, అంబటి రాంబాబు కానీ వాళ్ళు ఎంత వరస్ట్గా బూతులు, కొడాలి నాని కానీ వాళ్ళు అసలు మనుషులేనా మృగాల్లాగా మాట్లాడుతున్నారు. ఒక పెద్ద చిన్న లేదు. మహిళల్ని ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలియదు. మహిళలను పట్టుకొని ఇప్పుడు భువనేశ్వరమ్మ గారు కూడా ఏ మాట పడతాం అన్నారు. లోకేష్ గారు భార్య గారు ఆమెను కూడా ఇదిగా అన్నారు. అది కరెక్ట్ అండి. వాళ్ళు ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఇవి తిట్లు బూతులు ఇవి పురంగాలు ఇవి తప్ప వాళ్ళు జనాలకు చేసింది ఏం లేదండి. మరి ఇప్పుడు వాళ్ళు తిట్టేస్తున్నారు, మరి వీళ్ళు కూడా ఇలాగే తిట్టేస్తున్నారు. ఎవరైతే ఆర్పి కిరాక్ ఆర్పిని వీళ్ళని పెట్టుకుని వాళ్ళు కూడా వీళ్ళు సేమ్ అదే తిట్టేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే క్రమశిక్షణ అని చెప్పేసి ఆయన అనేక సభల్లో చెప్తూ ఉంటారండి. చంద్రబాబు నాయుడు గారు మనం క్రమశిక్షణతో ఉండాలి, మన వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పేసి. మరి ఈ కిరాక్ ఆర్పి ఎవరైతే ఉన్నారో మరి పార్టీ కండవా కప్పుకొని పార్టీలో ఉండి మరి చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉంటూ మరి ఇలా ఆయన కూడా అనవసరమైన బూతులు తిట్టడం మరి మరి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు రాదా? సరే అండి, ఇప్పుడు మీరు అన్నారు బాగానే ఉంది. కొడాలి నాని ఎటువంటి బూతులు మాట్లాడాడు? వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. కిరాగా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతమంది మహిళలతో మాట్లాడిస్తున్నారు వరస్ట్గా. చంద్రబాబు గారిని కానీ పెద్ద చిన్న లేకుండా ఇప్పుడు నిన్న అంబాటి ఏదో ఒక్కొస్తున్నాడు, వాడు చంద్రబాబు గారు అయ్యి అని అంటున్నాడు. అది ఎంతవరకు కట్టు? పెద్ద చిన్న మర్యాద లేదండి, వాళ్ళకి మర్యాద తెలియదండి. వాళ్ళు ఏంటంటే రాక్షసు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనుషుల్ని చంపటము ఇవి వీటి వరకే కానీ జనాలకి బాగు చేయాలనే ఆలోచన లేదు. ఎవరు అడ్డం వస్తే వాళ్ళ మీద కేసులు లేదా వాళ్ళని చంపేయటము. ఎస్సీలని వాళ్ళని ఏ విధంగా చేశారండి? ఒక డోర్ డెలివరీ చేశారు ఒక డ్రైవర్ని, ఒక డాక్టర్ గారిని ఏమో పిచ్చోని చేసేసి చంపేశారు. మరి వాళ్ళు చేసే సైకో పనుల కంటే టీడీపీ అలాంటి ఏం లేదండి. వాళ్ళు తిడుతున్నారు కాబట్టి అదేనా, మేమేం నోరేమో ఎక్కువ టీడీపీ వాళ్ళు ఎక్కువ నోరేం చేరండి.